నువ్వు ఏ రియల్‌మీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నావో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయి. అసలు మ్యాటర్ వచ్చేసి రియల్‌మీ నుండి ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో రియల్‌మీ GT 7 Pro మోడల్ లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియన్ బడ్జెట్‌లో అరౌండ్ 50,000 బడ్జెట్‌లో అదే బడ్జెట్‌లో స్నాప్‌డ్రాగన్ ఎలైట్ చిప్‌సెట్‌తో ఒక ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో డిస్‌ప్లే, కెమెరాస్, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తారు. IP రేటింగ్ సపోర్ట్ చేస్తూ తీసుకొని రాబోతున్నారు. అండ్ డిజైన్ క్వాలిటీ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఏదో గేమింగ్ స్మార్ట్ ఫోన్ లాగా అయితే డిజైన్ అయితే కనిపిస్తుంది కదా! ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫోన్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్‌లో యూజ్ చేసిన డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.61 ఇంచెస్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే OLED ప్యానెల్ తో వస్తుంది. ఇది LTPO వర్షన్ 1.5K రిజల్యూషన్ డిస్ప్లే అన్నమాట. ఈ ఫోన్ లో 1 హెర్ట్జ్ టు 120 హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెంట్లీ చేంజ్ అవుతుంది LTPO సపోర్ట్ చేస్తూ. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసి ఇది 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. హైలీ ప్రొఫెషనల్లీ ఎక్కువ బ్రైట్నెస్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఇదే అన్నమాట. అండ్ ఇదే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయబోతున్నారు. అండ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ తో రాబోతుంది. ఇది బెంచ్ మార్క్ స్కోర్ కూడా మనకు 2 మిలియన్ క్రాస్ అయితే చేసింది. ఇది బేస్ మోడల్ 12GB RAM 256GB వేరియంట్, టాప్ మోడల్ 16GB RAM 1TB స్టోరేజ్ తో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. ఇది LPDDR5X RAM అండ్ UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. ఇది BGMI లాంటి గేమ్స్ 90 FPS లో కాన్స్టెంట్లీ సపోర్ట్ చేస్తుంది. చెప్పలేము ఇది ఫ్యూచర్ లో 120 FPS లో కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ లో మనకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ AI ఫీచర్స్ ఇన్బిల్ట్ గా తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ అన్నమాట రియల్మీ సిరీస్ లో ఇలాంటి న్యూ ఫీచర్స్ అయితే ఫ్లాగ్‌షిప్ లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ లో కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ తోని 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కి ఇచ్చారు. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది. కాకపోతే సెల్ఫీలో వీరు మరీ 60 మెగా పిక్సెల్ ఇచ్చారు. 32 మెగా పిక్సెల్ లేదు. ఇంకా ఘోరం వచ్చేసి సెల్ఫీలో మీరు 4K వీడియోస్ అయితే తీసుకోలేరు. ఫ్లాగ్‌షిప్ లెవెల్లో నా స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీలో 4K వీడియోస్ తీసుకోవట్లేదు అంటే అది ఫ్లాగ్‌షిప్ ఏనా అని డౌట్ రావచ్చు. బట్ ఫ్లాగ్‌షిపే. బ్యాక్ సైడ్ మీకు 8K వీడియోస్ తీసుకోవచ్చు అండ్ 4K 120 FPSలో తీసుకోవచ్చు. సో AI కేపబిలిటీస్ తోని ప్రాసెసర్ చాలా గట్టిగా తీసుకొచ్చారు కాబట్టి కెమెరాస్ కూడా చాలా గట్టిగానే ఉన్నాయి. ఇంకా ఇంకా ఇంకో హైలైట్ పాయింట్ వచ్చేసి ఈ ఫోన్ లో 6500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2025 లో లాంచ్ చేసే మొబైల్స్ ఫ్లాగ్‌షిప్ లెవెల్లో అన్ని 6500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇంకా చార్జర్ మీకు 120 వాట్ ఫ్లాష్ చార్జర్ బాక్స్ ఇస్తారు. ఓవరాల్ గా ఈ ఫోన్ లో మనకు IP రేటింగ్ ఉంది. 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకు స్టీరియో స్పీకర్స్ ఉంది, డాల్బీ సపోర్ట్ చేస్తుంది, క్రేజీ లెవెల్లో డిజైన్ ఉంది, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్ అన్ని సూపర్ అయితే ఉన్నాయి. నాకు వచ్చే డౌట్ వచ్చేసి 50,000 బడ్జెట్ లో డెఫినెట్లీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. ఆల్మోస్ట్ అదే బడ్జెట్ లో అప్కమింగ్ OnePlus 13, IQ 13 అండ్ ఇంకొన్ని ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కావచ్చు. Xiaomi 15 Pro మోడల్. వీటిలో నువ్వే తీసుకుంటావు కామెంట్స్ మెన్షన్ చేయి. ఇంతకీ నువ్వు ఏ రియల్మీ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నావు కామెంట్ చేసినావా? ఫస్ట్ అప్ అన్లోడ్.